ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ నేను మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఇచ్చా. విల్, వోంట్, షెల్, షాంట్, కెన్, కాన్, కుడ్, కుడిన్, వుడ్, వుడిన్, షుడ్, షుడిన్, మే, మైండ్, మస్ట్, మజన్, నీడ్ టు, నీడన్ టు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నేను ఒక టెక్నిక్ చెప్తా. ఆ టెక్నిక్ని ఫాలో అయ్యి వర్బ్స్ని తీసుకోవాలి, వర్బ్స్ని తీసుకొని పలకాలి. ఓకేనా? అయితే ఎలా పలకాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ ఒక పేజ్లో ఉంది. వాటిని తీసుకొని కొన్ని హెల్పింగ్ వర్బ్స్కి కొన్ని వర్బ్స్ మాత్రమే సూట్ అవుతాయి. ఏ హెల్పింగ్ వర్బ్కి ఏ వర్బ్ సూట్ అవుతుందో వాటిని తీసుకొని నాలుక మీద వేసి పలకాలి. ఇక్కడ ఎలా సూట్ అవుతుందో మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్లో ఉంది, చూపించడానికి ప్రయత్నం చేస్తారండి. ఇక్కడ చూడండి, చూసారా? డూ, డోంట్, డజంట్. డూ ఫార్మ్స్కి ఏ వర్బ్ యూజ్ చేస్తాం? V1. బీ ఫార్మ్స్ సార్ ఇవేంటి అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, పలకడాని కోసం ఇచ్చా. వాటి మీనింగ్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం నేర్చుకోబోతాం. డూ అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, ఎప్పుడు వాడాలి, వీటికి అన్నిటికీ మనం తర్వాత నేర్చుకుంటాం. కానీ ఇప్పుడు జస్ట్ ఈ వర్డ్స్ని బయాట్ చేయండి, పలకండి, నాతో పాటు పలకండి. డూ పలకండి, అంతే. పలకడం మాత్రమే నేర్పుతున్నా. అంటే మీ టంగ్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో ఈ కాంబినేషన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ కాంబినేషన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నా. హెల్పింగ్ వర్బ్ గురించి నేనేం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కేవలం వాటి కాంబినేషన్ గురించి మాత్రమే చెప్తున్నా. మీరేం చేయొద్దు, బ్లైండ్గా వాటి కాంబినేషన్ని నాలుకకి అలవాటు చేయాలి, అంతే. వీటి ద్వారా సెంటెన్సెస్ ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ నేర్చుకుంటాం. రైట్? డూ, డోంట్, డస్, డజంట్, డింట్. డూ, డోంట్, డస్, డజంట్, డిడ్, డింట్. వాటికి ఏం వాడాలి? V1 అనే వర్బే వాడాలి. సార్ V2 వాడబుద్ధి అవుతుంది, వాడాలా? నో, వాడకూడదు, రాంగ్ ఇంగ్లీష్ అయింది. వాటికి V3 వాడాలా? లేదు సార్, వాడద్దు, వాటికి V1 మాత్రమే వాడాలి. ఓకే, నెక్స్ట్. సార్ బీ ఫార్మ్స్ am not, is, isn't, are, aren't, was, wasn't, were, weren't. వీటికి అన్నిటికి కూడా V4 వర్బే వాడాలి. మరి బీ ఫార్మ్స్కి V2 వాడాలా? లేదు, వాడకూడదు. పోనీ బీ ఫార్మ్స్కి V1 వాడాలా? లేదు, వాడకూడదు. వాటికి V4 సూటబుల్ సెట్ అవుతాయి. ఓకేనా? ఆ కాంబినేషన్ మనకు తెలిసి ఉండాలి, ఎస్పెషల్లీ నాలుకకి తెలిసి ఉండాలి. అప్పుడు ఫియర్లెస్ అండ్ పేపర్లెస్ అవుద్ది. ఇంగ్లీష్ మాట్లాడడానికి భయం ఉంది కదా, ఆ భయం పోద్ది, ఎగిరిపోద్ది. మీరు ఫియర్లెస్ అవుతారు అండ్ పేపర్లెస్ అవుతారు. మీ సొంతంగా మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ డ్రిల్ చేసేటప్పుడు మీకు అర్థమైద్దిరండి. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్, హ్యావెంట్, హ్యాస్, హ్యాజంట్, హ్యాడ్, హ్యాడెంట్. వీటికి V3 వాడాలి. మోడల్ హెల్పింగ్ వర్బ్స్ విల్, వోంట్, షెల్, షాంట్, కెన్, కాన్, కుడ్, కుడిన్, వుడ్, వుడిన్, షుడ్, షుడిన్, మే, మైండ్, మస్ట్, మజన్, నీడ్ టు, నీడన్ టు. ఈ మోడల్ హెల్పింగ్ వర్బ్స్కి V1 వర్బే వాడాలి. వీటికి V1, హ్యావ్ ఫార్మ్స్కి మోడల్ హెల్పింగ్ వర్బ్స్కి V1, హ్యావ్ ఫార్మ్స్కి V3, నెక్స్ట్ బీ ఫార్మ్స్కి V4, హ్యావ్ ఫార్మ్స్కి V1.